నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. సీఎం రేవంత్ రెడ్డికి ఇటు తెలంగాణ ప్రభుత్వంలోనూ అలాగే కాంగ్రెస్ పార్టీలోనూ అత్యంత ప్రాధాన్యత అయితే మాత్రం ఉన్నట్టయితే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కొంతకాలంగా అధిష్టానానికి రేవంత్ రెడ్డికి గ్యాప్ వచ్చింది. అసలు రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వట్లేడు, అలాగే ఖర్గేకు రేవంత్ రెడ్డి మధ్య కూడా సరిగ్గా పొసగట్లేదని కూడా పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. త్వరలో ఇక ఎప్పుడైనా కానీ రేవంత్ రెడ్డి సీఎం నుండి కూడా మార్చేసే అవకాశం ఉంది. ఆ సీటు ఇంకొకరికి కూడా రాబోతుందని కూడా విపరీతమైన ప్రచారం జరిగిపోయింది. కానీ తాజా పరిణామాలను బట్టి చూస్తే మాత్రం రేవంత్ రెడ్డి చెప్పిందే ఇక ఫైనల్ అన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. సొంత పార్టీలోనూ బయట కూడా అందరు కూడా ఈ యొక్క రేవంత్ రెడ్డి తీరును చూసి కూడా ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఎందుకు ఇంతగా మాట్లాడుకోవాల్సిన సందర్భం వచ్చిందంటే, రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, స్నేహితుడు వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభ సీట్ల విషయంలో మాత్రం ఎంపిక చేసే విషయంలో అధిష్టానాన్ని ఒప్పించడం ఒక్కసారిగా అందరు కూడా విస్మయానికి గురిచేసింది. సొంత పార్టీ నేతలు కూడా షాక్లో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఏ స్థాయిలో రేవంత్ రెడ్డి లాబింగు అధిష్టానం దగ్గర పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు. గ్యాప్ అనేది లేదు. ఇక రేవంత్ రెడ్డి చెప్పిందే వేదము. రేవంత్ రెడ్డికి ఇక పూర్తి స్థాయిలో సూపర్ పవర్స్ ఉన్నాయన్న ఒక సందర్భాన్ని ఈ యొక్క అంశం ద్వారా ఇటు పార్టీ వాళ్ళకు బయట అందరు కూడా అర్థమయ్యేలాగా కూడా చెప్పే ప్రయత్నం అయితే జరిగింది. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టు దాదాపు అంతలో కూడా తాను వన్ మ్యాన్ షో, ఇక నేనే రాజు నేనే మంత్రి అన్న మాటలు దానికి నిజం చేస్తూ తాజాగా ఈ పరిణామాన్ని చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. 10 మంది ఈసారి రాజ్యసభ సీటు కోసం అయితే మాత్రం ప్రయత్నం చేశారు. ఎలాగూ అధిష్టానం నుండి వాళ్ళకు ఈ కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్కి అయితే మాత్రం ఆయనకు బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇంకా ఒక స్థానం కోసం అయితే మాత్రం పెద్ద ఎత్తున కాంగ్రెస్ సీనియర్ నేతలు అయితే మాత్రం వాళ్ళ స్థాయిలో వాళ్ళు లాబింగ్ చేశారు. కొంతమంది పేర్లు కూడా రిఫర్ చేశారు. డిప్యూటీ సీఎంతో పాటు మిగతా మంత్రులు రిఫర్ చేశారు. వాళ్ళు కాంగ్రెస్ సీనియర్ నేతలు చాలా పేర్లు కూడా బయటకు వచ్చాయి. జగ్గారెడ్డి లాంటి సీనియర్ నేత కూడా ఢిల్లీకి వెళ్ళి 2-3 పేర్లు కూడా ప్రతిపాదించారు. కానీ అవేవి కాకుండా ఒక్కసారిగా వేం నరేందర్ రెడ్డి పేరు చేర్చడం, అలాగే దానికి అధిష్టానం కూడా యాక్సెప్ట్ చేయడము వెనుక మాత్రం రేవంత్ రెడ్డికి ఇక పూర్తి స్థాయిలో అధిష్టానం దగ్గర బలం ఉందన్న ఒక సందర్భాన్ని అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇదే తరహా ఉండేది. అప్పుడు వైఎస్ఆర్కు అత్యంత నమ్మిన వ్యక్తి, అతని స్నేహితుడు కేవీపీకి కూడా ఇలాంటి సందర్భం ఉండేది. అదే తరహా కూడా రేవంత్ రెడ్డి కూడా ఫాలో అవుతున్నారు. కేవీపీ విషయంలో కూడా గతంలో సలహాదారుగా ఉంచుకున్నాడు. ఆ తర్వాత రాజ్యసభకు కూడా పంపించాడు. రాజ్యసభ విషయంలో ఒక్కసారిగా అప్పుడే అర్థమైపోయింది ఇక తను నమ్మిన, తన కోసం పనిచేసిన తన స్నేహితుడి కోసం ఏమైనా చేస్తాడని కూడా అప్పట్లో వైఎస్ఆర్ పేరు ఉండేది. అదే తరహా రేవంత్ రెడ్డి కూడా ఈసారి వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు పంపించడం ద్వారా చాలా ఈ విషయాన్ని అర్థమయ్యేలాగా చెప్తున్నాడు. టీడీపీలో ఇద్దరు కలిసి పనిచేశారు. దాదాపు 2009 నుండి టీడీపీ నుండి వాళ్ళ రాజకీయ ప్రస్థానం స్టార్ట్ అయింది. కష్ట నష్టాల్లో కూడా ఇద్దరు కలిసి పనిచేశారు. రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడము, సరైన సమయంలో సరైన విధంగా సలహాలు ఇవ్వడం, సహకారాలు కూడా చేయడము, అలాగే అన్ని రకాలుగా ఎప్పటికప్పుడు కూడా ఉండడం కారణంగా కూడా తనతో పాటు తనకు సందర్భాల్లో కలిసి వచ్చిన వ్యక్తికి తన ప్రాధాన్యత ఇవ్వాలన్న ఒక కోణంలో ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతో రాష్ట్ర సలహాదారుగా అవకాశం కల్పించారు. కానీ ఇటు అధిష్టానం సంబంధించిన అవసరాలు పరిస్థితులను తెలుసుకోవడానికి, ఇక ఢిల్లీ స్థాయిలో విషయాలు తెలుసుకోవడానికి కూడా ఇప్పుడున్న సందర్భంలో వేం నరేందర్ రెడ్డి రాజ్యసభ పంపిస్తే బాగుంటుందని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇందులో కోణంగా ఇంతమంది పోటీ పడ్డప్పటికి కూడా ఆయనకు అవకాశం కల్పించారు. దీంతో ఇటు పీసీసీ విషయంలో, తెలంగాణ కాంగ్రెస్ విషయంలోనూ, ఇటు ప్రభుత్వంలో కూడా తాను చెప్పిందే ఇక నడవాల్సిందే, తనకు పూర్తి స్థాయిలో పట్టు ఉన్నది, ప్రాధాన్యత ఉన్నది అనే ఒక సంకేతాన్ని అందరికీ ఒక దెబ్బ చెప్పేశాడు. మంత్రులు ఎంతమంది ఏం చేసినా, ఇన్ని రకాలుగా కొంతమంది అధిష్టానికి ఫిర్యాదు చేసినా, ఏ రకంగా తన గురించి నెగిటివ్ ప్రచారం చేసినా ఇవన్నీ కూడా కుదరదు. అధిష్టానానికి ఏం కావాలో నేను ఇస్తాను, నాకేం కావాలో అధిష్టానం ఇవ్వాల్సిందే అన్న ఒక సందర్భాన్ని చాలా స్పష్టం అవుతుంది. వరుసగా ఎన్నికలు అలాగే కొన్ని నియామకాలు చూస్తే మాత్రం మనకు అర్థమవుతుంది. ఈ మధ్యకాలంలో ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మెజారిటీ స్థానాలు కూడా గెలవడంతో ఇది ఒక రకంగా రేవంత్ రెడ్డి కలిసి వచ్చింది. దాంతోపాటు జూబ్లీస్ బైపోల్ కూడా చాలా పోటీ జరిగింది. బీఆర్ఎస్ గెలుస్తుందని చివరి నిమిషం వరకు ప్రచారం జరిగింది. కానీ భారీ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించింది. అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా రేవంత్ రెడ్డి ముద్ర ఉంది. అది కూడా తనకు కలిసి వచ్చింది. ఇటు మంత్రివర్గ విస్తరణ విషయంలోనూ, అటు ఎమ్మెల్సీగా అద్దంకి దయాకర్ను
ఎన్నుకోవడంలోనూ అలాగే రాజ్యసభ సభ్యుడిగా అనిల్ కుమార్ యాదవ్ను పంపించడంలోనూ ఎక్కడ కూడా తను నమ్మిన వ్యక్తుల్ని తాను సూచించిన వ్యక్తుల్ని మాత్రం ప్రాధాన్యత ఇచ్చే విధంగా ఇటు పార్టీని ఒప్పించి అలాగే తన వాళ్ళనైతే మాత్రం కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి కానప్పటికీ టీడీపీ నుండి వచ్చిన వ్యక్తి అయినప్పటికీ 30-40 ఏళ్ళ నుంచి ఉన్న వాళ్ళను కూడా పక్కన పెట్టి మరి ఆయన చెప్పిందే అక్కడ అధిష్టానం వినేలాగా తన యొక్క ప్రాధాన్యతను తన యొక్క పలుకుబడిని పెంచుకుంటూ పోతున్నారు. ఇదే తరహాగా భవిష్యత్తులో కూడా ఉండబోతుందన్న ఒక ఇండికేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అనుకున్న విధంగా పునర్విభజన జరిగితే అంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే అలాగే మహిళా బిల్లు కూడా అమలైతే మాత్రం చాలా కొత్త టీంను తాను నమ్ముకున్న అలాగే తన టీంను ఈసారి పూర్తి స్థాయిలో ఇక భర్తీ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టయితే స్పష్టమవుతుంది. ఒకవేళ అదే జరిగితే మాత్రం నెక్స్ట్ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే మాత్రం తను నమ్మిన టీమే ఇక క్యాబినెట్లోనూ అలాగే అసెంబ్లీలోనూ ఉండబోతుందన్న ఒక విషయాన్ని అయితే మాత్రం ఇప్పటి నుండే కొంతకాలంగా ఆయన చేస్తున్న నిర్ణయాలను బట్టి మాత్రం అర్థమవుతుంది. ఇలా మొత్తానికైతే మాత్రం ఇటు అధిష్టానానికి రేవంత్ రెడ్డికి గ్యాప్ వచ్చింది. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేడు, అసలుకి ఇక త్వరలోగా సీఎంగా ఆయన పేరు తీసేయబోతున్నారు, కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు అన్న వార్తల నేపథ్యంలో చాలా స్పష్టంగా నాదే నడుస్తుంది, నేను చెప్పిందే వేదం, నా మాటే నిలబడుతుంది, మీరెన్ని ప్రయత్నాలు చేసినా నాదే చివరికి విజేతను నేనే అన్న ఒక సందర్భాన్ని అయితే మాత్రం చాలా స్పష్టమవుతుంది. ఈ మధ్యకాలంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు కూడా మనం మాట్లాడుకుందాం, దానికి మనం అర్థం చేసుకునే సందర్భం చేద్దాం. ఒకటి, ఈ డీసీసీ సంబంధించిన శిక్షణ శిబిరంలో మాత్రం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఓ రకంగా ఇటు ప్రతిపక్షాలు కూడా దాన్ని విమర్శలు చేశాయి. కానీ దాన్ని ఇంకో రకంగా ఆలోచన చేద్దాం. అధిష్టానముకు మనం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రధానిగా రాహుల్ గాంధీని చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. అధికారం రావడం కోసం మన వంతు మనం కూడా సాయం చేయాలి. మన కార్యకర్తలంతా కలిసి తలో ఇంత వేస్తే ఒక 1000 కోట్లు కావా, ఆ 1000 కోట్లు మనం పార్టీకి ఎందుకు ఇవ్వకూడదు అన్న ఒక అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. దీన్ని ఇక ప్రతిపక్షాలు ఇక సొంత పార్టీలో ఈ మాటలు అన్నారు. కానీ ఓ రకంగా దాన్ని కూడా మనం అర్థం చేసుకుంటే అధిష్టానానికి కావాల్సింది నిధులు కావాలి, పార్టీ ఫండ్ కావాలి. ఇటు ప్రతిపక్షంలో ఉంది, ఒకవైపు బీజేపీ ముందడుగేస్తుంది. ఇదే సందర్భంలో మనము అండగా ఉండాలి అంటే ఆటోమేటిక్గా అంత డబ్బైనా పర్లేదు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను ఒక సందర్భాన్ని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అవసరమైతే 1000 కోట్లైనా పార్టీకి ఇస్తాను, ఇవ్వాల్సిన అవసరం ఉంది అనే సందర్భాన్ని ఆయన స్పీచ్ రూపంలో చెప్పడం కూడా దీనికి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కూడా అర్థమవుతుంది. మరోవైపు ఈ మధ్యకాలంలో ఒకసారి మాట్లాడుతూ నేనే రాజు, నేనే మంత్రి, 10 ఏళ్ల పాటు నేనే సీఎం, వచ్చేసారి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ గెలవబోతుంది, నేనే సీఎంగా ఉండబోతున్నానంటూ కూడా నేరుగా చాలా స్పష్టంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో ప్రధానంగా ఈ రాష్ట్రాలకు సంబంధించిన వ్యవహారాల్లో మాత్రం అధిష్టానం చెప్పిందే ఫైనల్, వాళ్ళు సీల్డ్ కవర్లో పంపించిన వ్యక్తే సీఎం అవుతారు. ఇలా నేనే అనే పదాన్ని ఎక్కడ కూడా మాట్లాడే అవకాశం జాతీయ పార్టీలో ఉండదు, అది కమ్యూనిస్టు పార్టీలో ఉండదు, బీజేపీలో ఉండదు, కాంగ్రెస్ పార్టీలో ఉండదు. కానీ అంత ధీమాగా ఆయన చెప్తున్నారంటే ఆయనకు ఏ స్థాయిలో అక్కడ అధిష్టానం దగ్గర ఆయన యొక్క పలుకుబడి ఉందో అర్థం చేసుకునే సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. ఆ రకంగా ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు వేరే వాళ్ళు చేస్తే మాత్రం పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తాయి, అధిష్టానం పిలిపించుకునే పరిస్థితి ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఇలాంటివి ఏది లేదంటే అధిష్టానం రేవంత్ రెడ్డి చెప్పింది వింటుంది, అధిష్టానానికి కావాల్సిందంతా కూడా రేవంత్ రెడ్డి చేసి పెడుతున్నారు అన్న ఒక సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఆయన చేసిన వ్యాఖ్యలు కనిపిస్తుంది. ఒక నేనే రాజు, నేనే మంత్రి అన్నా కానీ ఇటు వేం నరేందర్ రెడ్డిని తాను నమ్ముకున్న వ్యక్తిని ప్రభుత్వ సలహాదారుగా ఉన్నప్పటికీ కూడా కాదు ఇంకా కావాలి అంటూ కూడా 10 మంది కూడా సుమారు 16 మంది కూడా పోటీ చేస్తున్న ఈ సందర్భంలో వేం నరేందర్ రెడ్డిని ఆయన పేరు ప్రతిపాదించడం, అధిష్టానం కూడా దానికి యాక్సెప్ట్ చేయడం అంటే ఇక రేవంత్ రెడ్డి పవర్ అనేది ఇక పార్టీ ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోను అధిష్టానం దగ్గర ప్రభుత్వంలోనూ అంటే 3 సందర్భాల్లోనూ తను చెప్పిందే నడుస్తుంది, తన దగ్గరే మొత్తం పవర్ ఉంది, నేనే విజేతను, నేను చెప్పిందే వేదము, నా మాటే సాగాలి, నాకు అన్ని రకాలుగా అవకాశం ఉంది అన్న సందర్భాన్ని చాలా స్పష్టంగా చెప్తుంది. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ప్రతిపాదించిన పేరు కూడా రేవంత్ రెడ్డినే, ఆయన చెప్పినట్టే పిసిసి అధ్యక్షుడు కూడా వచ్చాడు. అలాగే ఇటు ఎంపిక విషయంలోనూ, కంటోన్మెంట్ అభ్యర్థి ఎంపిక విషయంలోనూ, దాంతోపాటు జూబ్లీస్ ఎంపిక విషయంలోనూ ఇలా అన్నీ కూడా అద్దెకి దగ్గర ఎమ్మెల్సీ చేయడంతో పాటు
పాటు అనిల్ కుమార్ యాదవ్ను రాజ్యసభ సభ్యుడు చేయడం, ఇవన్నీ కూడా ఆయన టీమును పెంచుకుంటూ పోతున్నారు, బలాన్ని పెంచుకుంటూ పోతున్నారు. ఎన్నికల్లో కూడా పార్టీని ముందు తీసుకెళ్ళిపోతున్నారు. అలాగే అధిష్టానానికి కావాల్సిన పనులు కూడా చేసి పెట్టడంతో మిగతా వాళ్ళు కూడా కాస్త రేవంత్ రెడ్డి దూకుడుకు అధిష్టానానికి మధ్య గ్యాప్ రావడం, ఇలాంటి సమస్యలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మిగతా మంత్రులు దాదాపు 10, 20, 30 ఏళ్ళ కూడా ఉన్నప్పటికీ కూడా ఎక్కడో రేవంత్ రెడ్డి మాత్రం తన స్థానాన్ని పదిలంగా ఉంచుకుంటూ మిగతా మంత్రులను కూడా తక్కువ చేసి తను మాత్రం ముందు ఉండేలాగా మాత్రం చాలా వ్యూహాత్మకంగా సక్సెస్ అయ్యారు. మరి ఇది ఎటువైపు దారితీస్తుంది, మరి ఎప్పుడుకు ఇలాగే ఉంటుందో అధిష్టానానికి రేవంత్ రెడ్డికి, మరి మిగతా వాళ్ళు మరి ఈ జరుగుతున్న పరిణామాలను ఎట్లా తిప్పుకొట్టే అవకాశం ఉంది, దాన్ని రేవంత్ రెడ్డి మరి ఎట్లా తనదైన శైలిలో మరి దాన్ని ఎట్లా ముందు వ్యూహాత్మకంగా అడుగులేస్తారు, ఇవన్నీ మాత్రం భవిష్యత్తు రాజకీయాల బట్టి తెలిసే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఈ నిమిషానికి జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మాత్రం కాంగ్రెస్ అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి మధ్య గ్యాప్ లేదు. తాను కావాల్సింది, తనకు నచ్చింది, తాను చేయాల్సింది ఏది చేయాలనుకున్నా కానీ అధిష్టానం పూర్తి స్థాయిలో తనకు మద్దతు ఉంది. అధిష్టానానికి ఏం చేయాలో తాను చేయడానికి సిద్ధంగా ఉంటున్నాడు. అందుకనే మ్యూచువల్ అండర్స్టాండింగ్ కారణంగా మిగతా సీనియర్ నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, బయట నుండి ఎన్ని విమర్శలు వచ్చినా కానీ ఇక అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డికే మొత్తం హైకమాండ్ అయితే మాత్రం ఫుల్ ప్రియారిటీ ఇస్తున్నట్టు తాజా పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది.